మంచిది. దేవుని యొక్క వాక్యాన్ని మనం శ్రద్ధగా గ్రహించే వారమై ఉన్నాం కనుక మిమ్మల్ని అందరినీ కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యానికి ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఈ రాత్రికాల సమయంలో మీరందరూ క్షేమంగా సంతోషంగా ఉన్నారని నేను తలంచుచు ఇటు భాగ్యాన్ని దేవాది దేవుడు మనకిచ్చినటువంటి విధానాన్ని బట్టి మనం ఒకసారి బిగ్గరగా దేవుని స్తుతిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. మత్తయి సువార్త 16వ అధ్యాయము, మత్తయి సువార్త 16వ అధ్యాయము 13 నుండి 15 వచనాలను చదివి ముందుకు వెళ్దాం. వచ్చి మనుష్య కుమారుడు ఎవరని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడగగా, వారు కొందరు బాప్తిసమిచ్చే యోహాను అనియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, లేకపోతే ప్రవక్తలలో ఒకడు అని చెప్పుకొనుచున్నారు అని అనిరి. అందుకు ఆయన, మీరైతే నేను ఎవరినని మీరు అనుకుంటున్నారని శిష్యుల్ని అడిగాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో ప్రియమైన దేవుని సంగమా, మనం యేసుక్రీస్తు ప్రభుని గురించి కొన్ని విషయాలు, వీలైతే ఒక 3 విషయాలు మీ ముందు ఉంచి చివరి ప్రార్థన చేసి నా వాక్య సందేశాన్ని ముగించాలని ఆశపడుతున్నాను. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ఒక ప్రాంతంలోనికి వెళ్ళాడు. అక్కడ గురించినటువంటి ప్రజలందరినీ అసలు నా గురించి ఏమనుకుంటున్నారని అడిగాడు. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. మనం ఏ ప్రాంతంలో ఉన్నా అసలు మన గురించి ఏమనుకుంటున్నారో ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎలా పడితే అలా బ్రతికేదానికి, ఎలా పడితే అలా తిరిగేదానికి లేదు. మనల్ని మనము ఖచ్చితంగా పరిశీలన చేసుకున్నారు. నా గురించి ఏమనుకుంటున్నారు ఊరిలో అనేది మనము వాళ్ళనో వీళ్ళనో అడిగి ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నాకు నేనే మంచివాడిని అనిపించుకునే దానికంటే కూడా మన గురించి ఏమనుకుంటున్నారు, మనమేమి సరి చేసుకోవాలనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు నా గురించి ఏమనుకుంటున్నారని ఎవరిని అడుగుతున్నారు? శిష్యులను అడుగుతూ ఉన్నారు. అప్పుడు వాళ్ళు అంటున్నటువంటి మాట ఏంటంటే, అయ్యా, కొంతమంది బాప్తిసమిచ్చు యోహాను అని అనుకుంటున్నారు, కొంతమంది ఏమో ఏలియా అని అనుకుంటున్నారు, కొంతమంది ఏమో ఇర్మియాను అనుకుంటున్నారు, మరి కొంతమంది అయితే ప్రవక్తలలో ఒకరని అనుకుంటున్నారు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎందుకంటే యేసుక్రీస్తు చేస్తున్నటువంటి పరిచర్యలో, ఆయన చేస్తున్నటువంటి ఆ పరిచర్యలో యేసుక్రీస్తు అందరూ అతన్ని గమనిస్తూ ఉన్నప్పుడు అతనిలో బాప్తిసమిచ్చు యోహాను యొక్క ఆత్మ కనపడుతున్నట్టుగా ఉంది. మరి కొంతమంది చూస్తే ఈయన నిశ్చయముగా ఏలియానే అన్నట్టుగా ఉన్నాడు. కొన్ని పర్యాయాలను ప్రార్థన చేస్తూ ఈయన నిజంగానే ఇర్మియాలాగున్నాడని కొంతమంది అనుకుంటున్నారు, కొంతమంది ఈయన ప్రవక్తల్లో ఒకడు అని అనుకుంటున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకు బాప్తిసమిచ్చు యోహాను గురించి తెలుసు, ఏలియా గురించి తెలుసు, ఇర్మియా గురించి తెలుసు, ప్రవక్తల గురించి కూడా మీకు కాస్త కొంత అవగాహన ఉంది. హల్లెలూయా. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు పరిచర్య చేయక మునిపే బాప్తిసమిచ్చు యోహాను దేని గురించి ప్రకటిస్తూ వస్తున్నాడంటే, పరలోకములో ఉన్నటువంటి ఒక సందేశాన్ని ప్రజలందరికీ వినిపిస్తున్నాడు. అరణ్యములో ఒక కేక వినపడుతూ ఉంది. ఏంటి? మీరు ఈ లోకానికి వేరైపోవాలి, దేవుని రాజ్యము సమీపించబోతూ ఉంది, అందరూ మారు మనసు పొందండి. హల్లెలూయా. అందరూ మారు మనసు పొందండి అని ఆయన యోర్దాను నదిలో అందరికీ బాప్తిస్మాలు ఇస్తున్నటువంటి సంగతి మీకు తెలుసు గనక అతనికి బాప్తిస్మిచ్చు యోహాను అని పేరు పెట్టారు. హల్లెలూయా. అయితే ఈ రాత్రికాల సమయంలో నా ప్రసంగంలో ఉన్నటువంటి అంశం ఏమిటి అంటే, శిష్యులు అడిగినటువంటి మాటే. హల్లెలూయా. శిష్యులను ఏమడుగుతున్నాడంటే, అయ్యా, జనులు ఏమనుకుంటున్నారు అని అడిగితే, అయ్యా, యోహానని కొంతమంది,
ఏలియాని కొంతమంది, ఇర్మియాని కొంతమంది, ప్రవక్తల్లో ఒకరని కొంతమంది అనుకుంటున్నారు. అసలు వాళ్ళని గురించి పక్కన పెడితే అసలు మీరేమనుకుంటున్నారని అడిగాడు. హల్లెలూయా. మీరేమనుకుంటున్నారు నన్ను గురించి? మీరు యేసుక్రీస్తును నమ్మారు కదా, యేసుక్రీస్తు అడుగుజాడలో నడుస్తున్నారు కదా, అసలు యేసుక్రీస్తు ఎవరని అనుకుంటున్నారు మీరు? దేవునికి స్తోత్రం కలుగునుగా. మీరైతే యేసుక్రీస్తు గురించి ఏమనుకుంటున్నారు అనేది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనల్ని మనము ఖచ్చితంగా ఆలోచించుకొని ఒక బేస్ అంటే దేవుని మీద ఒక స్థిరమైనటువంటి దృఢమైనటువంటి ఆలోచన మనం కలిగి ఉండాలి. హల్లెలూయా. ఎందుకంటే యేసుక్రీస్తును గురించి ఈనాటి దినాలలో వింటున్నప్పుడు అనేక మంది అనేక రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. అవునంటారా కాదంటారా? కనుక యేసుక్రీస్తును గురించి ప్రజలను గనక ఈరోజు అడిగితే, దేవుని నమ్ముకున్నటువంటి మిమ్మల్ని అడిగితే యేసు రక్షకుడని సింపుల్గా చెబుతారు. కనుక యేసుక్రీస్తును నమ్మనటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తు గురుడు ప్రకటిస్తూ ఉన్నప్పుడు ప్రజలందరూ ఈ మాటలు అంటూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. మొట్టమొదటిగా వినపడుతున్నటువంటి మాట ఏమిటంటే, యేసుక్రీస్తు మావాడు కాదు, యేసుక్రీస్తు వాడు మా కులం వాడు కాదు, యేసుక్రీస్తు వాడు మా మతానికి సంబంధించిన వాడు కాదు, యేసుక్రీస్తు ఆయన తెల్లోళ్ళకే దేవుడు, యేసుక్రీస్తు ప్రభువు మాల మాదిగోలకే దేవుడు, యేసుక్రీస్తు ప్రభువు అసలు ఆ యేసుక్రీస్తుని గురించి మాట్లాడుతున్నప్పుడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అసలు ఎవరికి పుట్టాడో తెలియదు అని కొంతమంది అంటూ ఉన్నారు. అవునంటారా కాదంటారా? అవును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కొంతమంది అయితే ఏమనుకుంటున్నారంటే యేసుక్రీస్తు ఒక చేతగాని వాడని అంటున్నారు. ఎందుకంటున్నారు అంటే, దేవుడయ్యుండి తన్నులు తింటం ఏంటండి, దేవుడయ్యుండి ఏడవటం ఏంటండి, దేవుడయ్యుండి ఇంతగా యాతన పడాల్సినటువంటి అవసరం ఏముంది, ఒక మాట చెబితే సరిపోతుంది కదా అని చాలామంది యేసుక్రీస్తు గురించి మాట్లాడుతూ ఉన్నారు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇలా ఎన్నెన్న విషయాలు మనకు వినపడుతూ ఉన్నాయి. నిజంగా ఒకసారి కనుక మనం పునఃపరిశీలన చేస్తే, ఒక మనిషి ఇలాంటి మాటలు వినపడుతున్నప్పుడు మనము పునఃపరిశీలన చేస్తే, మరి మొట్టమొదటిగా అంటున్నటువంటి మాట ఏంటంటే, మావాడు కాదు. అసలు మనం ఎవరు వాళ్ళం? దేవునికి స్తోత్రం కలుగునుగా. మన జాతి ఏం జాతి? మనం ఏ కులానికి సంబంధించినటువంటి వాళ్ళం? అసలు మనం ఎక్కడి నుండి వచ్చినటువంటి వాళ్ళం? దేవుడే మనల్ని మానవ రూపులుగా, దేవుని బిడ్డలుగా అరచేతుల్లో మనల్ని చెక్కుకొని ఈ లోకానికి పంపించాడు. అసలు మనిషి యొక్క జాతి ఏంటి, మనిషి యొక్క కులం ఏంటి, మనిషికి ఉన్నటువంటి భేదాభిప్రాయాలు ఏంటి అని ఒక్కొక్కరిని కనుక పరిశీలన చేస్తే, మనుషులందరూ ఇలాంటి మాటలు చెప్పే వాళ్ళందరూ చేతులు ఎత్తేసి యేసుక్రీస్తు మాటలు వినాల్సిందే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు నేను అసలు ఏమనుకుంటున్నాం అనేది పక్కన పెడితే, యేసుక్రీస్తును గురించి ప్రకృతి ఏమనుకుంటుంది? హల్లెలూయా. యేసుక్రీస్తును గురించి దెయ్యం ఏమనుకుంటుంది? యేసుక్రీస్తును గురించి మరణం ఏమనుకుంటున్నదే 3 విషయాలు చెప్పి చివరి ప్రార్థన చేసి నేను ఈ వాక్య సందేశాన్ని ముగిస్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువు ఎవరు అని ప్రకృతిని అడిగితే, ఈరోజు ప్రకృతి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లోకంలో పంచభూతాలుగా పిలువబడుతున్నటువంటిది ఏంటి చెప్పండి? పంచభూతాలుగా పిలువబడుతున్నటువంటి పైన నింగి, కింద భూమి, నీరు, నిప్పు, గాలి, ఇవన్నిటిని ఏమన్నారు? పంచభూతాలు అన్నారు. ఈ పంచభూతాలను బట్టి, ఈ 5,000లను బట్టి మన పెద్దలు పితరులు ఏమనుకుంటున్నారంటారే, కష్టపడి ఈ 5,000 నోట్లోనికి వెళ్తేనే తప్ప నీకు బ్రతుకులేదురా అంటారు. దేవునికి స్తోత్రం. అంటే మనిషి మనుగడ సాగాలి అంటే 5 చాలా ప్రాముఖ్యమైనవి. కనుక నింగి కావాలి, నేల కావాలి, నీరు కావాలి, గాలి కావాలి, అగ్ని కావాలి. దేవునికి స్తోత్రం. ఇవన్నీ ఏది కూడా లేకపోతే మనిషి జీవితం ముందుకు కొనసాగేదిగా లేదు. అయితే ఈ రాత్రికాల సమయంలో ప్రకృతి యేసును గురించి ఏమనుకుంటుంది? హల్లెలూయా. కనుక యేసుక్రీస్తు ప్రభుని గురించి ప్రకృతి ఏమనుకుంటుందని కనుక మనం చూస్తే, ఈ ప్రకృతి అంటున్నటువంటి మొట్టమొదటి మాట ఆదికాండము
మొదటి అధ్యాయము మొదటి వచనములో దేవుడు ఏం చేశాడో మనకు అర్థమవుద్ది. హల్లెలూయా. ఏమర్థమైంది చెప్పండి? ఆది కాండము మొదటి అధ్యాయం మొదటి వచనములో ఏమంటాడు? ఆది యందు దేవుడు భూమిని ఆకాశమును సృజించినవాడు. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువార్త మొదటి అధ్యాయం 2-3 వచనాల్లో కనుక మనం చూడగలిగితే సమస్తము ఆయన మూలంగానే కలిగింది, ఆయన లేకుండా ఏది కలగలేదు అంటాడు. హల్లెలూయా. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం చూస్తున్నటువంటి మాటలలో మనకు అర్థమవుతున్నటువంటి విషయం ఏమిటి అంటే ప్రకృతిని కలగచేసిన వాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మీరు ప్రకృతిని గురించి మాట్లాడితే యేసుక్రీస్తు జన్మించిన సమయంలో తూర్పు దేశపు జ్ఞానులు ఎవరిని బట్టి వెంబడించారు? ఎవరిని? నక్షత్రాన్ని చూసి. నక్షత్రం చూసి మత్తయి సువార్త 2వ అధ్యాయం 3వ వచనములో మనకు కనపడుతుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వారు నక్షత్రమును యేసుక్రీస్తు ఎక్కడైతే ఏ ఇంట్లోనైతే ఉన్నాడో ఆ ఇంటికి చేరేంత వరకు నక్షత్రం వారి ముందుగా నడిచింది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రకృతిని సృష్టించినవాడు, ప్రకృతిని ఏలినవాడు, ప్రకృతిని శాసించినటువంటి వాడు. దేవునికి స్తోత్రం. ఇక మీకు అర్థం కావాలంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 8వ అధ్యాయము 24వ వచనములో గనక మనం చూడగలిగితే 24 నుంచి 27 వచనాలు చదువుతూ ఉన్నప్పుడు ఒక సందర్భం మనకు వినపడుతుంది. హల్లెలూయా. అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున ఆ దోణె అలల చేత కప్పబడి ఆయన నిద్రిస్తూ ఉన్నాడు. వారు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, మేము నశించిపోతూ ఉన్నాం, మమ్మల్ని రక్షించండి అని ఆయనను లేపారు. అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా, మీరెందుకు భయపడుతున్నారు? వారితో చెప్పి లేచి గాలిని సముద్రాన్ని గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక ఇంట్లో ఇద్దరు చిన్న పిల్లవాళ్ళు ఉన్నారు. తండ్రి బయటికి వెళ్ళాడు. ఆయన వచ్చేంతవరకు ఇల్లంతా పిల్లలు ఆడుతున్నారు, పాడుతున్నారు, వస్తువులంతా ఎక్కడక్కడ పడేస్తూ ఉన్నారు. ఇప్పుడు తండ్రి వస్తున్నటువంటి రాక వీళ్ళకి వినపడంగానే ఏం జరిగింది చెప్పండి? నిశ్శబ్దమైపోతారు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువు ఆ దోణిలో పడుకొని అమరణ పడుకొని నిద్రిస్తూ ఉండగా శిష్యులు ఎంత ప్రయత్నం చేసినా కానీ వారి వల్ల కావట్లేదు. యేసుక్రీస్తును లేపి, అయ్యా, మేము నశించిపోతూ ఉన్నాం, మేము ఏం చేసినా కానీ మా వల్ల కావట్లేదు అని యేసుక్రీస్తుని లేపితే, నేను అనుకుంటున్నాను యేసుక్రీస్తు లేచి దోణి మీద ఆ కాలు ఆ పైన పెట్టి ఇలా నిలబడి గద్దించాడు. దేవునికి స్తోత్రం. గాలి తుఫాను ఆగిపోయింది. హల్లెలూయా. మిక్కిలి నిమ్మలమైపోయాయి. దేవునికి స్తోత్రం. ఈరోజు ప్రకృతిని మనం చూస్తూ ఉన్నప్పుడు వ్యవసాయం చేస్తున్నటువంటి రైతు చేనులో ఉన్నటువంటి పంటంతా చేనులోనే ఉన్నప్పుడు అలా తుఫాను కారు మేఘాలుగా కమ్ముతా ఉంటే భయపడనటువంటి వ్యక్తి ఎవరు కూడా ఉండరు. హల్లెలూయా. ప్రకృతి విలయ తాండవం చేస్తే దేశాలు అతలకుతలమైపోతాయి. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తుని గురించి మాట్లాడితే బలమైనటువంటి ఆయుధాలు ప్రకృతే. హల్లెలూయా. ప్రకృతి ఎవరిని విడిచిపెట్టేదిగా లేదు. హల్లెలూయా. అలాంటిది ప్రకృతిని శాసిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువు గాలిని సముద్రాన్ని గద్దించినప్పుడు మిక్కిలి నిమ్మలమైనాయంట. హల్లెలూయా, హల్లెలూయా. అంత మాత్రమే కాదు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీరు మత్తయి సువార్త 27వ అధ్యాయములోనికి వెళ్తే యేసుక్రీస్తు మరణిస్తున్నటువంటి సమయంలో కూడా 27వ అధ్యాయంలో 50-53 వచనాలు గనక మనం చూడగలిగితే అక్కడ ఒక విషయం కనపడుతుంది. దేవునికి స్తోత్రం. 45వ వచనంలో ఇంచుమించుగా
మధ్యాహ్నము ఇంచుమించు ఎన్ని గంటలు చెప్పండి? 3 గంటల టైంలో, యేసుక్రీస్తును సిలువ వేస్తున్నటువంటి టైంలో ఇంచుమించు 3 గంటలప్పుడు చిమ్మ చీకటి కమ్మింది. 50వ వచనం నుంచి 53వ వచనంలో యేసుక్రీస్తు ప్రాణం విడిచిన తర్వాత భూమి వణికింది అని రాయబడింది. దేవునికి స్తోత్రం. బండలు బ్రద్దలయ్యాయని రాయబడింది. చనిపోయినటువంటి సమాధులు తెరవబడ్డాయని రాయబడింది. అనేక మంది పరిశుద్ధులు లేచారని రాయబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుని గురించి, ప్రకృతి యేసుక్రీస్తుని గురించి గనక ఏం చెప్పాలనుకుంటే, యేసుక్రీస్తు పుట్టిన వెంటనే ఏం జరిగింది? నక్షత్రము దారి చూపించింది. హల్లెలూయా. రెండవది, యేసుక్రీస్తు ప్రభువు గాలిని, సముద్రాన్ని గద్దించాడు. ఇంకా చెప్పాలంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు మరణానికి భూమి, ఆకాశమంతా ప్రకంపనలు కలిగాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇందును బట్టి నేను చెప్పాలనుకుంటున్నది ఏంటి అంటే, ఈ రోజున ప్రకృతిని నమ్ముతూ, ప్రకృతిని మీద ఆధారపడుతూ, పంచభూతాలను దైవాలుగా ఆరాధన చేస్తున్నటువంటి బిడ్డలకు నేను చెప్పేటటువంటి సమాధానం ఏమిటి అంటే, ప్రకృతి దేవుడు కాదు, కానీ ప్రకృతికే దేవుడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా. హల్లెలూయా. పంచభూతాలు దేవుళ్ళు కావు, కానీ పంచభూతాలకే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు సృష్టికి కర్త అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, రెండో విషయాన్ని దగ్గర మనం వద్దాం. దేవునికి స్తోత్రం. మనకు అర్థమవుతున్నటువంటి విషయం ఏమిటంటే, ప్రకృతిని సృష్టించిన వాడు, ప్రకృతిని కలగజేసిన వాడు, ప్రకృతిని నడిపించేవాడు, ప్రకృతిని శాసించేవాడు, ప్రకృతిని ఏలుతున్నటువంటి ఏకైక శక్తి నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. కనుక రెండో విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. రెండో విషయం ఏమిటి అంటే, అసలు చీకటికి భయపడినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటారా? చీకటికి భయపడినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? పరిస్థితులకు భయపడినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? కంటి ముందు ఒక భయంకరమైనటువంటి యాక్సిడెంట్ జరిగితే గడగడ గడగడ వణకకుండా ఉండేటటువంటి మనుషులు ఎవరైనా ఉన్నారా? దీనికి అంతటికీ కారణం ఎవరై ఉంటారు? చెప్పండి. దెయ్యం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు, అసలు దెయ్యమే యేసుక్రీస్తు గురించి ఏమనుకుంటుందో మనకు తెలియాలి. హల్లెలూయా. ఎందుకంటే ఈరోజు ఎందుకనో దేవుని బిడ్డలు కావచ్చు, దేవుని నమ్మనటువంటి వాళ్ళు కావచ్చు, దెయ్యానికి భయపడినంతగా దేవునికి భయపడట్లేదు. హల్లెలూయా. కుక్క పిల్లకు భయపడినంతగా సేవకులకు భయపడట్లేదు. దేవునికి స్తోత్రం. అవునంటారా కాదంటారా? అసలు దెయ్యం ఏమనుకుంటుందో మనకు తెలియాలి. అసలు దెయ్యాన్ని చూసి మనం భయపడాలా? అసలు దెయ్యం యేసుక్రీస్తుని చూసి ఎలా భయపడుతుంది అనేది మనం తెలుసుకోబోతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దెయ్యాలు యేసుక్రీస్తు గురించి ఏమనుకుంటున్నాయో ఒకసారి చూడండి. మార్కు సువార్త 5వ అధ్యాయము. మార్కు సువార్త 5వ అధ్యాయము 1 నుండి 7 వచనాలు చదువుతూ ఉన్నప్పుడు ఒక సందర్భం మనకు, గేరషనుల దేశంలోనికి వారు వచ్చారు. ఆయన దోణి దిగాడండి. అపవిత్రాత్మ పట్టినవాడు ఒకడు, అంటే దెయ్యం పట్టినవాడు ఒకడు సమాధుల్లో నుండి వచ్చి ఆయనకు ఎదురు పడ్డాడంట. హల్లెలూయా. చదవండి. వాడు సమాధులలో ఎప్పుడు అక్కడే బస చేస్తూ ఉండేవాడు. అతన్ని ఏం చేసేవాళ్ళంటే సంఖ్యలు వేసేవాళ్ళు. ఎన్ని సంఖ్యలు వేసినా అతన్ని బంధించడం ఎవరి వల్ల కూడా కాలేదు. పలుమార్లు వాళ్ళ కాళ్ళకి, చేతులకి సంఖ్యలు వేసి బంధించినప్పటికీ సంఖ్యలను తెంపి తుత్తునీయులుగా చేసెను గనుక ఎవరును అతనిని సాధుపరచలేకపోయాడు. వినండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దెయ్యానికి చాలా శక్తి ఎక్కువ. దేవునికి స్తోత్రం. ఎందుకంటే చాలా బక్కగా ఉన్న వాళ్ళు కూడా దెయ్యం పడితే నలుగురినైనా ఎత్తి పడేసి అంత శక్తి వస్తుంది. హల్లెలూయా.
మాకు తెలుసు ఆ సంగతి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇలాంటి సన్నివేశాలు మా జీవితంలో మేము ఎన్నో చూశాం. కనుక బలము లేనివాడిగా ఉంటాడు. అసలు ఎముకలే కనపడతాయి కానీ దెయ్యం గనక ఆవరిస్తే ఆయనకున్నంత శక్తి ఎవరికి ఉండదు. దేవునికి స్తోత్రం. ఎంత కండలు తిరిగిన వాడైనా పట్టుకోవడానికి కాస్త ఆలోచించాలి, చెమటలు కక్కాల్సిందే. అలాంటిది గెరాసేనుల ప్రాంతంలో ఒక వ్యక్తికి అపవిత్రాత్మ పట్టినటువంటి వాడు ఒకడున్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఆ గెరాసేనుల ప్రాంతంలో ఆయన ధోని దిగంగానే యేసుక్రీస్తు ముందెళ్ళాడా, లేకపోతే దెయ్యం ముందు వచ్చిందా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు వెల్కమ్ పలిపారు? హల్లెలూయా. ఎవరండి ఆహ్వానించింది? ఎవరండి సాగిలపడింది? యేసుక్రీస్తు ప్రభు. ఆ ప్రాంతంలో అలా అడుగు పెట్టంగానే దెయ్యం పట్టిన వాడు ఒకడు వచ్చి ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసినట్టుగా వాక్యం చెబుతుంది. హల్లెలూయా. అసలు అతన్ని అడిగితే యేసుక్రీస్తు ప్రభు నీ పేరేంటయ్యా అని అడిగితే లెక్కలేదు. విస్తారమైనటువంటి దెయ్యాలు అతను పట్టుకొని ఉన్నాయి. కనుక ఏ పేరు చెప్పడానికి లేదు. ఈ రోజున ఎవరు పట్టారయ్యా అంటే మనకంటే ముందు ఎవరైనా చచ్చిపోయి ఉంటారు చూడండి. దేనివల్ల? ప్రమాదం వల్ల, లేకపోతే ఊరేసుకోనో, లేకపోతే మనుషులు చూస్తుండగానే భయంకరంగా చచ్చిపోయినటువంటి వాళ్ళ పేర్లు దెయ్యాలు చెబుతాయి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మంచిగా చచ్చిపోయిన వాళ్ళ పేర్లు చెబితే ఎవరు కూడా భయపడరు. హల్లెలూయా. భయంకరంగా ఆ మూలన పడి చచ్చిపోయాడు అనుకోండి, యాక్సిడెంట్ అయ్యి ఎక్కడైనా మొన్న చచ్చిపోయింది ఆడ బాగానే ఏదో సిచ్యువేషనట్టుగానే గుర్తొస్తుంది. హల్లెలూయా. అవునంటారా కాదంటారా? అవునండి. మీరు ఏ ప్రాంతంలోనికి వెళ్ళండి, ఆ ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు ఈ సెన్సార్ పనిచేస్తూనే ఉంటుంది. ఇక్కడే ఇక్కడే ఇక్కడే. ఎందుకు? చచ్చిపోయింది ఇక్కడే, పెట్టింది ఇక్కడే. ఎన్ని సంవత్సరాలు కానివ్వండి, మీరు వెళ్ళి ఆ ప్రాంతంలోని చూస్తే పాలనూనె ఇక్కడండి పెట్టింది. మీరు ఎన్ని సంవత్సరాలని చూడండి, ఇది మర్చిపోయేది కాదు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువుని ఆ అపవిత్రాత్మలు పట్టినటువంటి వ్యక్తి వచ్చి సాష్టాంగ నమస్కారం చేసి అతనితో చెప్పినటువంటి మాట ఏంటంటే, అయ్యా మాతో మీకేం పని? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అతనిలో ఉన్నటువంటి శక్తి ఏంటంటే విస్తారమైనటువంటి దెయ్యాలు పట్టినందువలన ఎన్ని సంఖ్యలు వేశారో. పాపం ఊరోళ్ళంతా కలిసి ఎన్ని గొలుసులు కొన్నారో తెలియదు, ఎన్ని చైన్లు కొన్నారో తెలియదు, ఎక్కడ కడదామనుకున్నారో తెలియదు. దేవునికి స్తోత్రం. మొత్తానికి అన్ని ప్రయత్నాలన్నీ చేశారు కానీ ఏ గొలుసు కట్టినా ఆగట్లేదంట. హల్లెలూయా. గేదెకేసో తాడు కట్టినా ఉంటుందో ఉండదు తెలియదు, ఎందుకంటే గొలుసే ఉండట్లేదు. హల్లెలూయా. అసలు గొలుసులన్నీ తుత్తు నీయలుగా చేస్తే, ఇక సింపుల్గా చెప్పాలంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏదో మొక్కజొన్న కంకులో కాస్త ఏంటి అయ్యి గింజలు ఒలిసినట్లుగా ఏ లింకు కా లింకు తీసేస్తున్నాడు. హల్లెలూయా. అసలు అతన్ని సాధుపరచడం అసలు ఎవరి వల్ల కూడా కాలేదంట. ఇంకా చూడండి, ఆయన ఎదురు పడతా ఉన్నప్పుడు ఒక పిచ్చి వ్యక్తి మనకు ఎదురు పడతా ఉన్నాడు అనుకోండి, వాడు మంచివాడయ్యి ఆయన పని ఏంటో అది చేసుకొని వెళ్తా ఉంటే ఆయన వల్ల మనకేం ప్రాబ్లం లేదు. అదే పిచ్చివాడు దొరికితే రాయి పట్టుకొని, పిచ్చివాడికి రాయి దొరకకూడదు అంటారు. హల్లెలూయా. కర్ర దొరకకూడదు అంటారు. దొరికితే ఏముంటుంది? ఎవరినైనా కొట్టేస్తాడు. కనుక ఇప్పుడు అలాంటి వ్యక్తి రాయి విసరటము కర్ర విసరటం ఉంటే ఎవరైనా ఉంటారా? ఈయన తరచూ 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 ఎక్కడ బస చేస్తున్నాడంట? సమాధుల్లోనే. దేవునికి స్తోత్రం. ఎక్కడ? శ్మశానంలోనే. అక్కడే. ఎందుకు? మనుషులు ఆ ప్రాంతం చూసినప్పుడు అరే అవి సమాధులు, అక్కడ ఉన్నాడంటే ఎంతమంది ఉండి ఉంటారు? వాళ్ళు మన సంఘం కంటే పెద్ద సంఘం ఉంది ఆయన దగ్గర. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా మంది 4-5 పట్టుకొని మా సంఘం గొప్పది గొప్పది అంటారు కానీ అసలు ఆయన సంఘం పెద్దది. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఎన్ని గొలుసులు కట్టినా ఆగట్లే, ఎంత బంధించాలని చూసినా ఆగట్లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలాంటి వ్యక్తిని సాధుపరచడము ఎవరి వల్ల కూడా కాలేదు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు ఆ ప్రాంతంలో అడుగు పెట్టగానే ఈయన ఎవరు అని అనుకుంటున్నావని దెయ్యాన్ని అడిగితే మీ వాక్యములో కనపడుతుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సర్వోన్నతుడైన దేవుని కుమారుడు. ఒకసారి చప్పట్లు కొట్టండి. దేవునికి స్తోత్రం.
ఎవరిచ్చారు ఈ సాక్ష్యం అండి? దెయ్యం ఇచ్చిందండి. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు రక్షకుడు, విమోచకుడు, పావనమూర్తి అని ఎన్ని చెప్పినా ఎవరైనట్లేదు. ఎవరు చెబుతున్నారు ఈ సాక్ష్యము? దెయ్యం చెబుతుందండి. హల్లెలూయా. దెయ్యానికి నువ్వు భయపడతావు కదా. అసలు ఆ దెయ్యం యేసుక్రీస్తు గురించి ఏమనుకుంటుందంటే, ఈయన సర్వోన్నతుడైన దేవుని కుమారుడు. హల్లెలూయా. యేసుక్రీస్తు అది పశువుల పాకలో పరుండినప్పుడు దేవదూతలంతా వచ్చి ఏమని గానాలు చేస్తున్నాయి? సర్వోన్నతమైనటువంటి స్థలములో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైనటువంటి ప్రజలకు, మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగా అని ప్రకటిస్తూ ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఎన్ని చేయాలన్నా, ఏం చేయాలన్నా కానీ దెయ్యము యేసుక్రీస్తుని గురించి ఒక సాక్ష్యం, ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభుని ఆ స్టేట్మెంట్ ఇచ్చినటువంటి ఆ దయ్యమే మనము దేనికైతే భయపడట్లేదో దానికి దెయ్యం భయపడుతుంది. హల్లెలూయా. అక్కడ మీరు వాక్యము చదువుతూ కిందికి వెళ్తా ఉన్నప్పుడు, అయ్యా ప్రభువా నువ్వేమన్నా చెయ్యి, పందుల దగ్గరకు పంపిస్తావా? ఓకే. జనం మధ్యకు పంపిస్తావా? ఓకే. వాడు ఎలాంటోడైనా ఏలి పడేయటానికి మాకు గొలుసులే తెంపిన వాళ్ళం, ఎంత మనిషి అయితే మాకేంటి, ఆయన లేపేస్తాం మేము అన్నట్టుగా దెయ్యాలు తెగించి బయలుదేరి ముందుకు వెళ్తున్నటువంటి ఆ సమయమున ప్రియమైనటువంటి దేవుని సంగమా, మమ్మల్ని ఆడకన్నా పంపి కానీ పాతాళానికి మాత్రము పంపియొద్దు. హల్లెలూయా. దేనికి భయపడుతున్నాయండి? పాతాళానికి భయపడుతున్నాయి. ఎవరు? దెయ్యాలు. మనిషిని భయపెట్టేటటువంటి దెయ్యాలు దేనికి భయపడుతున్నాయి తెలుసా? పాతాళానికి భయపడుతూ ఉన్నాయి. మీరు యాడికని పంపించండి కానీ పాతాళంలోనికి మమ్మల్ని పంపించకండి. లూకా సువార్త 16వ అధ్యాయంలో 23వ వచనంలో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి పాతాళంలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాతాళము చక్కగా ఏసి వేసుకొని చల్లగా కూలింగ్గా ఉందనుకుంటున్నారు ఏంటి? దేవునికి స్తోత్రం. ఇది చలి కదండి. మొన్న దాకా తుఫాను వచ్చింది, మళ్ళీ బీభత్సంగా చలి పడతా ఉంది. పాతాళం ఏమైనా కూలింగ్ ఉంది అనుకుంటున్నారా? దేవునికి స్తోత్రం. అబ్రహాము, ధనవంతుడు, లాజరు, లూకా సువార్త 16 అనగానే మొత్తానికి అది గుర్తు రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ సందర్భంలో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ధనవంతుడైనటువంటి వ్యక్తి అబ్రహామును పిలుస్తూ, అయ్యా ఈ అగ్ని జ్వాలల్లో నేను యాతన పడుతున్నానని కేకలు వేసి చెప్పినప్పటికీ అబ్రహాం ఏమన్నాడు తెలుసా? అయ్యా నా బిడ్డ, నా కుమారుడా, భూమి మీద నువ్వు లగ్జరీగా బ్రతికావయ్యా. తినాల్సింది తిన్నావు, తాగాలనుకున్నావు తాగావు, నీ తల్లి మాట లేదు, నీ తండ్రి మాట లేదు, నీకు ఇష్టమైనట్టుగా బ్రతికావు, నీకు ఇష్టమైనట్టుగా సుఖాన్ని అనుభవించావు గనుక ఇప్పుడు నువ్వు యాతన పడుతున్నావు అన్నాడు. దేవునికి స్తోత్రం. ఎలాంటి యాతన అంట? ఈ అగ్ని జ్వాలల్లో యాతన పడుచున్నాను అబ్రహాము. ఇదిగో నీ వైపు ఉన్నటువంటి లాజరు ఒక వ్రేలితో ఒక నీటి కొనను ముంచి నా నాలుకను చల్లార్చడానికి అన్నాడు. దేవునికి స్తోత్రం. ఒక్క నీటి బొట్టు కోసము ధనవంతుడు నరకములో అనగా అగ్నిలో యాతన పడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అప్పుడప్పుడు మనం భార్య డైలీ, అబ్బా ఈరోజు నరకం కనపడిందిరా. ఎప్పుడు? బాగా పని తగిలినప్పుడు, బాగా కష్టం తగిలినప్పుడు. ఈ మధ్యన ఆ నరకం ఎప్పుడంటే అప్పుడే కనపడుతుంది లేండి. ఎందుకంటే వీళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు. ఇక టైం వచ్చేస్తా ఉంది, బా ఎటు చూసినా ఎవరు దొరకట్లేదు, అరే నరకం కనపడేటట్టుందిరా, రేపొస్తే ఇల్లంతా గొల్ల చేసేటట్టున్నారని నానా తిప్పలు పడుతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఈ అగ్ని జ్వాలల్లో యాతన పడుతున్నానని చెబుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఈ అగ్నిని గురించి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మార్కు సువార్త 9వ అధ్యాయము 48వ వచనంలో ఒక మాట వినపడుతూ ఉంది. దేవునికి స్తోత్రం. ఏం వినపడుతుంది చెప్పండి? నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు అన్నాడు. హల్లెలూయా.
అగ్ని ఆరదు. మనం పండుకునేటప్పుడు చలికాలం కదండి, పెద్ద పెద్ద ముసలోళ్ళంతా నెగడబెట్టి ఆ కట్టెలు ఈ కట్టెలు మంచి ముద్దులన్నీ పెడితే ఒక్క కునుకుపాటు తీసేసరికి ఆ నిప్పంతా ఆరిపోయింది. మళ్ళీ చలి పుడతా ఉంటే లేచి ఏం చేయాలి? మళ్ళీ వంట చేయాలి. కానీ అగ్నిగుండం అలా కాదంట. హల్లెలూయా. అగ్నిగుండము అది ఆరేది కాదు, అందులో ఉన్నటువంటి పురుగు చచ్చేది కాదు. దేవునికి స్తోత్రం కలిగినగా. ఒక రకమైనటువంటి చెట్లు ఉంటాయి అయ్యగారు, ఆ చెట్లకి పురుగులు ఉంటాయి. మీరు చూసారా ఎప్పుడన్నా? అది ఇది మన రోడ్ల సైడ్లు కూడా ఆ మొక్కలు పెడతారు మన వాళ్ళు, రాజకీయ నాయకులు, గవర్నమెంట్ వాళ్ళు పెడతారు. ఆ చెట్టు కిందకి వెళ్ళగానే మొత్తం దగ్గర గుండి కుప్పలు కుప్పలుగా ఉంటాయి. వాటిని చూడగానే మనం ఏం చేసే పని లేదు, మన రోమాలన్నీ లేచి నిలబడతాయి. అది కనుక మనకి ఎక్కడన్నా ఆ దరిదాపులకు వెళ్ళినప్పుడు కాస్త అంటుకుంది అనుకోండి, మన బాధ అంతా ఇంత కాదు. నేను ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, వాటిని చూడగానే ఎక్కడలేని కంపరం వచ్చేస్తుంది మనకి. అబ్బబ్బబ్బా, ఈడ ఉండటానికి కుదరదు అన్నట్టుగా ఉంటుంది. ఇంకా మీరు కొన్ని విషయాలు మీకు చెబుతున్నాను, ఎందుకంటే మనం వినాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏదైనా ఒక ప్రాంతంలో లేదా ఒక కుక్కో లేకపోతే ఇంకేదైనా జంతువు చచ్చిపోయింది అనుకోండి, 3-4 రోజులకి ఏం పడతాయి చెప్పండి? పురుగులు పడతాయి. మీరు చూసారా పురుగుల్ని? అసలు పురుగులు ఎలా 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 కదలాడుతుంటాయి చూసారా? ఎంత భయంకరంగా ఉంటాయో చూసారా ఆ సన్నివేశాలు? వాటిని చూడగానే ఒళ్ళు కంపరం ఎక్కిపోయి, అబ్బో ఏంద్రా ఈ పురుగులు ఏంద్రా అనేటట్టుగా ఉంటుంది. ఈ నరకాన్ని గురించి ప్రభు స్వయంగా మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, నరకంలో పురుగు సావదంట. హల్లెలూయా. పురుగు దేనికి సాదృశ్యము? పురుగు ఏం చేస్తుందండి? పురుగు ఏం చేస్తుంది చెప్పండి? శరీరంలో ఉన్నటువంటి పురుగు ఏం చేస్తుంది? శరీరాన్ని రోజు రోజుకి తిని కొన్ని టయాలలో ఆ పురుగులు బయటకు వచ్చి ఇలా కదలాడుతూ ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలా కదలాడుతూ ఉంటే ఎక్కడ లేని కంపరం వచ్చేస్తుంది. అసలు చాలా భయంకరంగా ఉంటుంది ఆ సన్నివేశం. ఈ పురుగులు ఏం చేస్తాయంటే శరీరాన్ని పీక్కొని తినేయి. ఇప్పుడు నరకంలో ఏం జరిగిందంటే, నరకములో పడినటువంటి వ్యక్తి యొక్క ఆ ఆత్మదేహాలను ఏం చేస్తున్నాయంటే, ఇవి ఈ నరకము, ఈ బాధ, ఈ కష్టము, వాళ్ళు ఏడుపు. ఎందుకంటే పాతాళంలో నరకాన్ని గురించి బైబిల్ స్పష్టంగా చెప్పింది. ఏమని అంటే, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటను ఉంటాయి, కేకలుంటాయి, అరుపులుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళంతగా అరవటానికి గల కారణం ఏంటంటే, కొంతమంది పెద్దవాళ్ళు అంటున్నారు, వాళ్ళ శరీరాన్ని, వాళ్ళ దేహాన్ని ఆ పురుగులు తింటా ఉంటాయంట. హల్లెలూయా. ఆ బాధకు భరించలేక ఎన్నో ఇబ్బందులు, ఎన్ని కేకలు వేసినా ఏం చేసినా కానీ వినపడవు. అలాంటి ప్రదేశంలో దెయ్యాలు వాటిని బట్టి భయపడుతున్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మాటలు నేను ఎందుకు చెబుతున్నాను? మిమ్మల్ని భయపడటానికి కాదు, నా చివరి ప్రసంగంలో ఎందుకు చెబుతున్నాను మీకు అర్థమైతే. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. మంచిది ప్రియమైనటువంటి దేవుని సంగమా. ఇప్పుడు మనకు అర్థమవుతున్నటువంటి విషయం ఏంటంటే, దెయ్యం కూడా ఎవరికి భయపడుతున్నాయి చెప్పండి? దేవునికి భయపడుతున్నాయి, యేసుక్రీస్తుకి భయపడుతున్నాయి. ఈ రోజున యేసుక్రీస్తు అంటే లెక్కలేనటువంటి మాటలను పడుతూ ఉన్నాయి. కానీ ప్రకృతిని ఏలుతున్నటువంటి ప్రకృతి చెబుతుంది, అసలు నిన్ను ఇబ్బందిలో పెట్టేది, నిన్ను మానసికంగా ఇబ్బందిలో పెట్టేది, పేదరికంలో ఇబ్బందిలో పెట్టేది, నీ ఆరోగ్యాన్ని క్షీణింపజేసేది, ఇదంతటికి కారణము దుష్టుడే. కాబట్టి ఆ దుష్టుడు కూడా ఎవరికి భయపడుతున్నారు? యేసుక్రీస్తు ప్రభువుకు భయపడుతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంతటి గొప్ప వ్యక్తి అయినా, బలమున్నటువంటి వ్యక్తి అయినా, శరీరము కృంగిపోయి కుసించిపోతున్నటువంటి పరిస్థితుల్లో, అనగా అనారోగ్యము ఆవరిస్తున్నటువంటి పరిస్థితుల్లో వారి బలము వారిని కాపాడలేదు. హల్లెలూయా. బంధువులు వాళ్ళని కాపాడలేరు, ఎన్ని ప్రయత్నాలు చేసినా కాపాడలేరు. ఇలాంటి పరిస్థితులను కలగజేసేది ఎవరు అంటే, బయట ఉండి మనల్ని ఏలుబడి చేసేవాడు ఎవడు అంటే
దుష్టుడు సాతానుడే. దేవునికి స్తోత్రం. వాడు మన దగ్గరికి రాడు కానీ మనల్ని రేపుతా ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే మీరు బైబిల్ గ్రంథంలో ఎగ్జాక్ట్లీగా ఆయన గురించి మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. హల్లెలూయా. మీ పక్కింటి వాళ్ళ గురించి తెలుసుకోకపోయినా పెద్ద నష్టం లేదు. మీ ఊర్లో ఉన్నటువంటి వాళ్ళని గురించి పెద్ద తెలుసుకోకపోయినా పెద్ద పరిస్థితి లేదు, కానీ క్రైస్తవ బిడ్డలుగా ఖచ్చితంగా దెయ్యాన్ని గురించి తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే కుటుంబంలో చిన్న చిన్న పరిస్థితులు వస్తే ఎందుకు కలిగాయో తెలుసుకోవాలి. అప్పుడే మీరు సమాధానంగా నిలబడగలుగుతారు. హల్లెలూయా. చీటికి మాటికి అలిగి, చీటికి మాటికి కోపడి, చీటికి మాటికి బెదిరించి ఈ ఇల్లు ఈ వీళ్ళు విడిచిపెట్టి పుట్టింటి ఇటు తిరిగే వాళ్ళందరూ కూడా దేనివల్ల కలుగుతున్నాయో తెలుసా శ్రమలు? వాడు పక్క నుండి అదే చేస్తాడు. బైబిల్ గ్రంథము ఎగ్జాక్ట్లీగా దెయ్యాన్ని గురించి ఏం చెబుతుంది అంటే వాడు వాకిట్లో ఉంటాడంట. హల్లెలూయా. వాకిట్లో ఎవరు ఉంటారు చెప్పండి? ఇల్లు అయితే వాకిట్లో ఏముంటారు చెప్పండి? సాధారణంగా అయితే కుక్కలు ఉంటాయి. దేవునికి స్తోత్రం. ఉంటాయి ఉండవండి? ఎందుకని మనోళ్ళు మేధావులు అయిపోయారు. బెడ్ మీద కూడా ఎక్కేస్తున్నారు పెద్ద పెద్దోళ్ళు అంతా. మరి ఆ కుక్కలు యాడ్ నుండి వస్తున్నాయి తెలియదు, కానీ లక్షలు పెట్టుకొని వాటిని ఎత్తుకొని వీళ్ళు తిరుగుతున్నారు. కుక్క ఎప్పుడు ఇంటి గుమ్మం ముందే ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక వాకిట్లో ఇప్పుడు ఎవరున్నారో తెలుసా? దెయ్యం ఉందండి. హల్లెలూయా. అంటే ఇక్కడ లేదనుకుంటున్నారేంటి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాడు ఎనీవే ఎప్పుడైనా ఎక్కడైనా ఉంటాడు. కనుక ఇలాంటి ప్రతి విషయంలో, ఇబ్బంది పడే ప్రతి విషయంలో మనకు ఒక సెన్స్ అనేది, ఒక ఆలోచన అనేది ఉంటే అతన్ని మనము వాక్యం చేత జయించగలం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుని గురించి దెయ్యాలే భయపడుతున్నాయి. మూడో విషయము ప్రపంచాన్ని తలక్రిందులు చేసేది, ప్రపంచాన్ని గడగడలాడించేది. అది వస్తే ఎంతటి మనిషి అయినా దాసోహం అవ్వాల్సిందే. ఆ మూడో వ్యక్తి ఎవరు అంటే మరణము. దేవునికి స్తోత్రం. ఎవరండి? మరణము. ఒక వ్యక్తి ఇలా అంటాడు. ఎలా అంటాడంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరణాన్ని గురించి, ఓ మరణమా, ఓ మరణమా, ఏదో రోజు వెతుక్కుంటూ నా కోసం వస్తావు, అదే రోజు నీ కౌగిలిలో బందీనై పోతాను. దేవునికి స్తోత్రం. ఎంతటి బలమైన వ్యక్తి అయినా, ఎంతటి జ్ఞానవంతుడైనా, ఎంతటి బంధువర్గం మధ్యలో ఉన్న మరణమే వచ్చి గనక పిలిస్తే దాతనికి, ఆ మరణానికి దాసోహం అవ్వాల్సిందే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను అనుకుంటున్నాను, నిజంగా గనక అప్పులోడు వచ్చి పిలిచినట్టుగా పిలిస్తే, ఇంటి పెద్ద మనిషిగా వచ్చినట్టుగా పిలిస్తే, ఊర్లో ఉన్నటువంటి పెద్దగా వచ్చి పిలిస్తే, మనం ఇలా ఉంటూ ఉండగానే మన ఇంటిలోనే మరణం అలా వచ్చారే రారా అంటే మనం ఎంతమంది అడ్డుపడ్డా ఆయన ఆఫ్ చేయలేం. దేవునికి స్తోత్రం. ఆఫ్ చేస్తామంటారా? ఆయన ఒక పిలిస్తే చాలు, ఎంతటి వ్యక్తి అయినా వెళ్ళిపోవాలి. దేవునికి స్తోత్రం కలిగినగా. హల్లెలూయా. ఈ మరణాన్ని గురించి ప్రసంగి భక్తుడు ఏమంటున్నాడంటే 7వ అధ్యాయము 2వ వచనంలో, 7వ అధ్యాయము 2వ వచనం ఏమంటున్నాడో చదవండి. ప్రసంగి 7:2. మరణము అందరికీ, దేవునికి స్తోత్రం. చివరి భాగం చదవండి. మరణము, చెప్పండి, మరణము అందరికీ వచ్చు గనుక బ్రతికే వాళ్ళు దానిని మనసును పెట్టరంట. దేవునికి స్తోత్రం. ఈ రోజున అరే సత్తవరా, ఓరే సత్తవరా నాయన అంటే సత్య చచ్చా. ఎందుకు? అది నీకు వస్తుంది, నాకు వస్తుంది. దాన్ని అసలు ఎవరు పట్టించుకోవట్లేదంట. దేవునికి స్తోత్రం. మరి ఇదే విచిత్రమేనండి. ఖచ్చితంగా మనిషి దాని గురించి పట్టించుకోవాలి. దేవునికి స్తోత్రం. ఎవరినైనా మన కుటుంబంలో ఉన్నారనుకోండి, మన ప్రేమతోనేనండి, అరే తాగగరా తాగితే చస్తావురా అంటే చచ్చినా పర్వాలేదు తాగుతా అంటాడు. ఎందుకు? ఈరోజు తాగి నేను చచ్చిపోతా, రేపు నువ్వేం తాగపోయినా నువ్వు చచ్చిపోతావు. ఎందుకనండి? యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకోండి అంటే అయ్యగారికి మాకు ఎదురయ్యే పరిస్థితులు ఏంటంటే, అయ్యా మేము ముసలోళ్ళం అయిపోతున్నాం, మాకెందుకండి దేవుడు అని కొంతమంది అంటున్నారు. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. కొంతమంది ఇలా అంటున్నారండి, మీ దేవుని నమ్ముకుంటే సావరా ఏంటి, మీరు చస్తారు మేము చస్తాం. బైబిల్ అంటుంది అందరికీ మరణం వస్తుందంట. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రోమిలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 12వ వచనములో కూడా ఈ మరణాన్ని గురించి మాట్లాడుతాడు. రోమిలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం, ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణాన్ని లోకములో ఎలా ప్రవేశిస్తూ ఉందో అలాగుననే మనుషులందరూ చెప్పండి, మనుషులందరూ పాపము చేసినందువలన మరణము వస్తుంది. దేవునికి స్తోత్రం. ఎందుకు ఇంత ఘనంగా చెప్పానంటే, పాపము ఎవరు చేస్తారో మరణం వాళ్ళకు వస్తుందంట. హల్లెలూయా. ఇప్పుడు వింటారా పెద్ద మనుషులారా? దేవునికి స్తోత్రం. అక్క వింటారా? మరణం అందరికి వచ్చేది కాదు, బైబిల్ స్టేట్మెంట్ వస్తుంది. దేవునికి స్తోత్రం. ఏంటంటే మరణము అందరికి రావాలంటే ఏం చేయాలి? పాపము చేసినటువంటి వాళ్ళకు మరణం వస్తుంది అన్నాడు. దేవునికి స్తోత్రం. ఇదే రోమిలకు రాసినట్టు పత్రికలో ఏమంటాడంటే, ఏ భేదము లేదు, అందరూ మన నీతిమంతులమా కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేయటం వలన? పాపము చేయటం వల్ల ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్న ఆ మహిమ ఏంటో తెలుసా? నిత్య జీవం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము ఆయనతో ఉండేటటువంటి ఆ మహిమ. దేవునికి స్తోత్రం. కనుక మరణాన్ని గురించి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరణము అందరికీ, చెప్పండి, అందరికీ వస్తుంది. ఏం చెబుతున్నాడు రోమిలకు రాసిన పత్రికలో అపొస్తలుడైనటువంటి పౌలు గారు? పాపము ఎవరు చేస్తారో వాళ్ళందరినీ ఏం ఏలుతుందంట? మరణం ఏలుతుందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువు ఎవరో మరణాన్ని గురించి అడిగితే, మరణాన్ని యేసుక్రీస్తు ప్రభువు 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయము 55వ వచనములో ఏమంటున్నాడు? ఒకసారి బిగ్గరగా చదవండి. దేవునికి స్తోత్రం. 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయము 55వ వచనం, ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? మరణపు ముళ్ళు, పాపముకున్నటువంటి బలము ధర్మశాస్త్రము, దానిని యేసుక్రీస్తు ప్రభువు నెరవేర్చుడు. ఒక చప్పలు కొట్టండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఇందక మరణాన్ని గనక అడిగితే, అరే మరణమా ఏందిరా నీ కథ అంటే, నేను అందరి దగ్గరికి వెళ్తానన్నది. హల్లెలూయా. నేను అందరినీ దర్శించేటటువంటి అతిథిని, ఏదో ఒక రోజు ప్రతి ఒక్కరిని దర్శిస్తాను అన్నది. ఎందుకయ్యా దర్శిస్తామంటే, మనుషులందరూ పాపం చేయటం వల్ల వాళ్ళని నేను దర్శిస్తున్నానది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు నిలబడి, మరణమా నీ విజయం ఎక్కడా, మరణమా నీ ముల్లెక్కడా అని ప్రశ్నిస్తే మరణం దగ్గర సమాధానం లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాపముకున్నటువంటి నిరర్ధకమైనటువంటి సత్యం ఏమిటి అంటే, ధర్మశాస్త్రాన్ని మీరేవారు, అనగా ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఈరోజు క్రైస్తవ సంఘమా, ఆజ్ఞ అతిక్రమిస్తే, సేవలో ఉన్నటువంటి నియమాన్ని, కట్టుబడిని మనం విడిపించుకుంటే ఎందులో ఉన్నట్టు తెలుసా? అగ్నిలో ఉన్నట్టు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకనే సేవకులు గొప్ప వాళ్ళండి. వాళ్ళకు ఉన్నటువంటి ఓపిక ఏంటంటే, మీరు రాకపోయినా వాళ్ళే మీ దగ్గరకు వస్తారు. ఎప్పుడు? మీరు ఆదివారం రోజు రానప్పుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే మాకు సిచ్యువేషన్ తెలుసు. ఎందుకు? ఈరోజు ఒక్కడికి వెనకబడ్డాడు అనుకోండి, ఒక్క అడిగే కదా అని మేము ముందుకు పోయామనుకో, ఇక 2వ అడుగు పోతాం, 4వ అడుగుకు పోతాం, 7 అడుగు పోయినప్పుడు ఇన్ని రోజులు రాలేదు కదండి, ఇక మేము ఇప్పుడు రావులే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇలాంటి పరిస్థితులలో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా,
చాలా మంది దగ్గర సేవకులు వెళ్తా ఉంటే ఒక వ్యక్తి అంటాడంట, మీరు మా దగ్గర రావద్దండి. దేవునికి స్తోత్రం. ఎందుకు రావద్దు? మీరు వస్తే మాకెట్టట ఉంటుందండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కనుక మరణాన్ని యేసుక్రీస్తు ప్రభు ప్రశ్నిస్తున్నాడు. మరణము నీ విజయం ఎక్కడా? ఎంతమందిని జయించావు? దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు ఇలా అడగటానికి గల కారణం ఏమిటి అంటే, యేసుక్రీస్తును లూకా సువార్తలో మనం చూస్తాం. లూకా సువార్త 23వ అధ్యాయంలో ఒక అధికారి వచ్చి యేసుక్రీస్తు మీద అనేక మంది నిందలు పెడుతుంటే యేసుక్రీస్తు ప్రభువుని చూస్తూ రే మీరు ఎన్నెన్నో చెబుతున్నారు కానీ ఆయన పాపం చేసినట్టుగా లేదురా అన్నాడు. దేవునికి స్తోత్రం. ఎలాంటి స్టేట్మెంట్ అండి అది? మీరు ఆయన మీద ఎన్నో అబద్ధ సాక్ష్యాలు చెబుతున్నారు, నేరారోపణలు మోపుతూ ఉన్నారు. ఆయన హిస్టరీ కనుక నేను చూస్తే ఆయన పుట్టింది మొదలుకొను ఈ రోజు వరకు అసలు ఆయనలో కల్మషమే లేదు, అసలు పాపము లేదురా అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. చదువుతారా 23వ అధ్యాయము 4వ వచనం లూకా సువార్త. పిలాతు జన సమూహముతోను ఈ మనుషుని యందు నాకు ఏ నేరము కనపడలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. 14వ వచనం చదవండి. తిరుగుబాటు చేయుచున్నారని మీరు ఈ మనసుని నా యొద్దకు తెచ్చారు కదా, ఇదిగో నేను మీ ఎదుట నేరములలో ఒక్కటి సపట్లు కొట్టండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏం కనపడలేదంట? నేరము ఎన్ని కనపడలేదంట? ఎస్, ఒక్కడి కూడా యేసుక్రీస్తు దగ్గర కనపడలేదు. హల్లెలూయా. ఆయన ఎదురు వెళ్తాడండి మరణానికి? వెళ్తాడా? వెళ్ళడా? రైట్స్ ఉన్నాయండి ఆయనకి? పాపం చేసిన వాడు దాక్కోవాలి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు పాపము లేదు, ఒక్కడు కూడా కనపడట్లేదు. కనుక యేసుక్రీస్తు ప్రభు మరణం ఎదురుగా నిలబడి ఎరా నీ విజయం ఎక్కడా, నీ ముల్లెక్కడా అని యేసుక్రీస్తు ప్రభు మరణాన్ని ప్రశ్నించాడు. దేవునికి స్తోత్రం. అదే రీతిగా యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనాన్ని చదువుదాం. యోహాను సువార్త 8:40 నా యందు పాపము ఉన్నదని మీలో ఎవరు స్థాపించగలరు అని అడిగాడు. దేవునికి స్తోత్రం. ఇది ప్రపంచానికి పెద్ద సవాల్. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈరోజు క్రైస్తవ సమాజము ఎంతమంది ధిక్కరించినా, సువార్త చేసే వాళ్ళని చంపినా, యేసుక్రీస్తు గురించి సావడానికైనా సిద్ధపడుతున్నారు అని గనక అడిగితే గనక మొట్టమొదటి కారణం ఇదే. ఎందుకంటే యేసుక్రీస్తు ఏ పాపము చేయనివాడు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు మీద నింద వేయటానికి ఎవరికి కూడా రైట్స్ లేవు. దేవునికి స్తోత్రం. అసలు నాలో నేరం ఉందని, నాలో పాపం ఉందని ఎవరు స్థాపించగలరు అని అడిగాడు. ఇప్పుడు యేసుక్రీస్తు గురించి మనం ఆలోచన చేస్తే యేసుక్రీస్తు మాట పరిశుద్ధమైనది. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు యొక్క ప్రేమ పరిశుద్ధమైనది. యేసుక్రీస్తు యొక్క పిలుపు పరిశుద్ధమైనది. యేసుక్రీస్తు యొక్క ఆలోచన పరిశుద్ధమైనది. యేసుక్రీస్తు యొక్క నడవడి పరిశుద్ధమైనది. యేసుక్రీస్తు యొక్క జన్మదినమే పరిశుద్ధమైనది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. కనుక యేసులో పాపము లేదు గనుక మరణాన్ని జయించి లేచాడు. దేవునికి స్తోత్రం. మీరు ఆ మాట చదువుతారా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా? అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 24వ వచనం. అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 24వ వచనం. మరణము ఆయనను, అందరం చెబుతాం, మరణము ఆయనను బంధించి ఉంచటము అసాధ్యము. దేవునికి స్తోత్రం. దేనికంట చెప్పండి, దేనికండి? మరణము ఎవరిని బంధించి ఉంచటము? యేసుక్రీస్తును బంధించి ఉంచటము అసలు అసాధ్యం అంట. దేవునికి స్తోత్రం. ఆయన 3వ దినాన తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
ఎందుకు యేసుక్రీస్తు ప్రభుని గురించి ఇలా నేను మాట్లాడుతున్నానంటే, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనములో, పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారమై ఉండగా క్రీస్తు యేసు ప్రేమ మనల్ని బ్రతికించింది. ఒకసారి చప్పట్లు కొడదామా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం బ్రతికించిందంట? క్రీస్తు ప్రేమ. హల్లెలూయా. ఈరోజు యేసు క్రీస్తు యొక్క జన్మదినాన్ని గురించి సెలబ్రేషన్ చేస్తూ, సెమీ క్రిస్మస్లు చేస్తూ ఉన్నటువంటి కారణం ఏమిటంటే, యేసు క్రీస్తు ప్రభుని గురించి నేనేం చెబుతున్నానంటే, యేసు క్రీస్తు ప్రభువు ప్రకృతిని కలగజేసిన వాడు. హల్లెలూయా. యేసు క్రీస్తు ప్రభువు ఎవరిని జయించిన వాడు? మరణాన్ని జయించిన వాడు. హల్లెలూయా. యేసు క్రీస్తు ప్రభువు భయాన్నే భయపెట్టినవాడు. దేవునికి స్తోత్రం. ఏంటిది? దెయ్యాన్నే భయపెట్టాడండి. గ్యారసన్లో ప్రాంతం వెళ్తే గజ 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 లాడిపోయింది. దేవునికి స్తోత్రం. ఎంతమంది ఏం చేసినా కానీ ఎవరికి భయపడలేదు, కానీ యేసుక్రీస్తుకు అసలు ఏం చేయకముందే భయపడింది. దేవునికి స్తోత్రం. అసలు మమ్మల్ని అసలు ముట్టుకోవద్దండి అని బ్రతములాడింది. మరణాన్ని, పాతాళానికి భయపడి బెంబెలెత్తిపోయింది. దేవునికి స్తోత్రం. నేనెందుకు ఈ మాట చెబుతున్నానంటే, చీకటిలో ఉన్నటువంటి వారికి ఆశ్చర్యకరమైనటువంటి వెలుగు కలగు నిమిత్తమే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పరలోకాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చివరిగా 2 మాటలు చెప్పి నేను వాక్య ముగింపుకు నేను వెళ్తాను. యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనం. నా మాట విని నన్ను పంపిన వాని యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వాళ్ళు నిత్య జీవము గల వాళ్ళు. దేవునికి స్తోత్రం. అదే రీతిగా 8వ అధ్యాయము 51, 52 వచనాలు చదవండి. 8వ అధ్యాయము, ఒకరు నా మాట గైకొనిన ఎడల ఎప్పుడు కూడా మరణము. ఒకసారి చప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే మీరు నిద్రపోవద్దని నేను ప్రయత్నం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. యేసు క్రీస్తు యొక్క మాట ఎవరైతే గైకొంటారో వాళ్ళు మరణము రుచి చూడరు. దేవునికి స్తోత్రం. మనం మరణం దాటిపోతాం. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు అంటే, యేసు క్రీస్తు యొక్క చేతులను పట్టుకొని, యేసు క్రీస్తు యొక్క ప్రేమలో నిలబడి, యేసు క్రీస్తు బిడ్డలుగా సాక్ష్యాన్ని పొందుకొని, దేవుని బిడ్డలుగా, దేవుని కుమార్తెలుగా పిలువబడుతూ, దేవునికి ఉన్నతమైనటువంటి పరిచర్య చేస్తూ, ఇందాక కొవ్వొత్తులు మనం వెలిగించి మనం ఏం చెప్పాము అవతల వ్యక్తికి? అరే, నేను వెలిగినట్టుగా నువ్వు కూడా వెలిగి సావురా. దేవునికి స్తోత్రం. అలా అన్నామా? లేదు. ఎలా అన్నాం? నేను వెలిగినట్లుగా నువ్వు కూడా వెలుగు. దేవునికి స్తోత్రం. మేము రక్షించబడుతున్నాం, రక్షించబడ్డామని మనం చెప్పగలమా? అంతము వరకు మనకు పరీక్షలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. చాలా మంది పరుగు పందెంలో మొదలు పెడతారు. ఎవరు గెలుస్తారు? మీకు తెలుసా, సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. పరుగు పందెం పోతామంటే అందులో ఉన్నటువంటి వ్యక్తి వచ్చి, ఎవరు గెలుస్తారంటావని అడిగాడు. ఎవరు గెలుస్తారని నన్ను అడుగుతావేంద్రా? ఎవరు ముందురుగుతారో వాళ్ళు గెలుస్తారన్నాడు. దేవునికి స్తోత్రం. మరి ముందు ఉరుకున్నాడు కదండి గెలవాలి. హల్లెలూయా. ముందు ఎవరు ఉరుకుతారో వాళ్ళే గెలుస్తారు. మరి ముందు ఉరుకుతున్నాడు చూసి మీరు వీళ్ళు ఉరకకపోతే ఏంటి, వెనక తిరిగి రావచ్చుగా అన్నాడు అంట. దేవునికి స్తోత్రం. మనమందరము హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయంలో మనమందరము పరుగు పందెంలో ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంత గొప్ప సాక్షి సమూహము మన ముందు ఉండగా, క్రీస్తు యేసు విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించేటటువంటి ప్రభు అయిన యేసు క్రీస్తు వైపు చూచుచు మన ముందు ఉంచినటువంటి పరుగు పందెములో ఓపికతో పరిగెత్తాల్సిన వాళ్ళమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఎప్పటి వరకు అంటే, నా ప్రాణము నీ ప్రాణం పోయే అంతవరకు కూడా పరిగెత్తే వాళ్ళమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఈరోజు చెప్పినటువంటి సాక్ష్యాన్ని బట్టి రేపు ఉంటుందో ఊడిద్దో సాక్ష్యం. హల్లెలూయా. ఈరోజు ఉన్నటువంటి మంచితనము 4 రోజుల తర్వాత ఉంటుందో ఉండదో ఎవరు చెప్పగలరు? కనుక మన పరుగు పందెం ఎక్కడ దాకంట? కాడ వరకు ఓపికతో పరిగెత్తితే మనం గెలుస్తాం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నేను చెప్పేటటువంటి ఈ చివరి సందేశాన్ని జ్ఞాపకం చేసుకుని, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా,
ప్రకృతికి భయపడినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటారా? మా నాయనమ్మ గారు ఉండేది. ఉరుములు వచ్చి పడుతుంటే ధూమ్ ధూమ్ అని పడుతుంటే అర్జున పాల్గొన్నా అని ఎమియర్సుడు అరిసేది. ఎలా పడతాయండి పిడుగులు? బాంబు ఏమన్నా మనోళ్ళు పెళ్ళిళ్ళకు ఏదైనా ఊరేగింపుకు మొదలు పెడితే వాడి గుండెలు డబేలు డబేలు ఉంటాయి కదా, అవన్నీ పనికొస్తాయా పిడుగులు వేసేటప్పుడు? అసలు భూమి కూడా ప్రకంపనలో. దేవునికి స్తోత్రం కలుగునుగా. కదిలిద్దా కదలదండి? ఇల్లు కట్టుకున్నా కానీ ఇల్లు కదిలిద్ది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ బేస్ ఏంటో మరి, ఆ పిడుగు ఆ బేస్ ఏంటో, దాని దమ్మేంటో ఎవరి వల్ల కూడా కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నీవు ప్రపంచంలో ఉన్నటువంటి డీజే సెట్ మొత్తం పెట్టినా దానికి పనికిరాదు. హల్లెలూయా. ఆ ప్రకృతి యేసుక్రీస్తు ఎవరని అడిగితే మమ్మల్ని కలగజేసిన వాడు. హల్లెలూయా. మమ్మల్ని కలగజేసింది ఆయననయ్యా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏదో మేము గాలి ఇస్తున్నాం కదని చెట్లంగా మేము ఉన్నాం. గాలి ఇచ్చేది మేమైనప్పటికీ ఇప్పించేది ఆయనే. దేవునికి స్తోత్రం. చెట్లు కూడా సాక్ష్యం ఇస్తాయి. నీళ్ళ దగ్గరికి వెళ్ళి అయ్యా నాకు అన్నం పెట్టకపోయిన కథ కొత్త నీళ్ళు పోయండి అంటారు. దేవునికి స్తోత్రం. ఏది దొరికినా దొరకకపోయినా ప్రకృతిని కలగచేసింది ఆయన. దేవునికి స్తోత్రం. మరణాన్ని జయించింది ఆయన. దెయ్యాన్ని ఏలుబడి చేసేది. ఎందుకంటే ఈ భూమి మీద అనేక మంది మనుషులకు సమాధానం లేదు. ఈ 3 విషయాలు నేను చెప్పాను. మీరు ప్రసంగాలు తయారు చేసుకోండి. యేసుక్రీస్తు పరిశుద్ధుడు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ఆలోచనకర్త. హల్లెలూయా. యేసుక్రీస్తు బలవంతుడైన దేవుడు. హల్లెలూయా. యేసుక్రీస్తు నిత్యుడగు తండ్రి. హల్లెలూయా. ఇలా అంశాలు బట్టి మనం మాట్లాడితే యేసుక్రీస్తు మాట్లాడాలంటే మన జీవితాలే సరిపోవు. హల్లెలూయా. అంతటి మహానుభావుడు పశువుల పాకలో నీ కొరకు నా కొరకు ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయనను పెట్టినటువంటి ఆ హింస, పెట్టినటువంటి ఆ బాధలు, ఆయనను అనేక ఇబ్బందులకు గురి చేసిన ఆయన ఒక్క మాట కూడా పలకలేదు. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు దగ్గర వచ్చి, ప్రభువా నువ్వు ప్రార్థన చేస్తే అన్నీ వస్తాయి కదంటే, పేతురు గారితో అంటాడు, నేను ప్రార్థన చేస్తే ఎన్ని సైన్యాలు నిలబడతాయో తెలుసా? దేవునికి స్తోత్రం. పరలోకపు గవి అంతా ఇక్కడ వస్తుంది. నేను ప్రార్థన చేయలేక దయ్యా, ఇది నెరవేర్చవలసి ఉన్నది. ఇది ప్రభు యొక్క మాటను బట్టి జరగవలసి ఉన్నది. నన్ను నేను తగ్గుతున్నానని అనుకుంటున్నారా? సముద్రం అంట వెనక్కి వెళ్తే ఆగిపోవటానికి కాదంట. హల్లెలూయా. మీకు తెలుసా? సముద్రము వెనక్కి, అరే పులి ఒక అడుగేసిందంటే భయపడి కాదురా, ముందుకు దూకటానికే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తు తగ్గాడు, ప్రపంచాన్ని గెలిచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మేధావులంతా మాట్లాడుతున్నటువంటి మాట ఏంటో తెలుసా? యేసుక్రీస్తులో క్షమాగుణం కనపడుతుంది, యేసుక్రీస్తులో దయ కనపడుతూ ఉంది, యేసుక్రీస్తులో ప్రేమ కనపడుతూ ఉంది. ఆయన చెప్పినటువంటి ఆ సందేశము ప్రపంచాన్నే ఏలుతూ ఉంది. ఏంటి ఆయన సందేశం అంటే? ప్రేమ సందేశము. దేవునికి స్తోత్రం. మనల్ని దేశించినా మనం దేశించేది లేదు, మనల్ని కొట్టినా మనం కొట్టేది లేదు. సహనముతో, ఓపికతో జీవించేటటువంటి జీవితాన్ని ప్రభువు నేర్పించాలి. లేకపోతే మనం రవిలీలం కాదంటారా? దేవునికి స్తోత్రం. అరే నా సంగతి నీకు తెలియదురా అంటారు చాలామంది. ఇప్పుడు కూడా నేనేదో ప్రభు నమ్ముకొని అట్టున్నా కానీ అసలు నీకు మించినోనిరా నేను అంటారు. దేవునికి స్తోత్రం. అలాంటి వాళ్ళము సహృదయం కలిగి ఉండటానికి గల కారణం ఏంటంటే నా ప్రభువే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక యేసుక్రీస్తుని ఎందుకు నమ్మాలి అంటే, దెయ్యానికి భయపడితే ఇక నుంచి దెయ్యానికి భయపడాల్సిన అవసరము లేదు. మరణానికి భయపడితే ఇక నుంచి మరణానికి భయపడాల్సినటువంటి అవసరము లేదు. ప్రకృతి నీ మీదకి వస్తే ప్రకృతికి కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు. దేవునికి స్తోత్రం. నేను ఇది ఎందుకు ఇంతగా చెబుతున్నాను అంటే, యేసుక్రీస్తు మన తండ్రి. హల్లెలూయా. యేసుక్రీస్తు నా దేవుడు. దేవునికి స్తోత్రం.
మన పిల్లల గురించి మాట్లాడుతూ ఉంటే అప్పుడప్పుడు ఏంటి మన బయటికి చెప్పకపోయినా పిల్లగాళ్ళ గురించి వాడు నా రక్తం రా ఏమనుకుంటున్నా, దేవునికి స్తోత్రం అంటారండి. వాడు నా బిడ్డరా ఏమనుకుంటున్నాను, నువ్వు ఏమన్నా అల్లటప్ప అనుకుంటున్నావు ఏంటి? దేవునికి స్తోత్రం కలుగునుగా. బయట కనకపోయినా చిరు నవ్వులు ఎక్కడో లోన ఉంటుంది. యవనస్తులారే నీ భార్య చాలా అందంగా ఉంటుందంటే మరి సెలక్షన్ మామూలుగా అనుకుంటున్నావా? దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. బయటికి చెప్పకపోయినా లోన ఒక అతిశయం ఉంటుంది. యేసుక్రీస్తు గురించి ఎవరు మాట్లాడినా మన గుండెలు, మన హృదయం ఉప్పొంగిపోవాలి. దేవునికి స్తోత్రం. ఆయన ప్రభువయ్యా, దేవునికి స్తోత్రం. ఆయన నా నాయకుడు, ఆయన నా పాలకుడు, ఆయన పోషకుడు, ఆయనే ప్రధాన కాపరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా, కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థనలు చేసి మనం ముందు కొనసాగే వాళ్ళం అయ్యిందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. సహించెను, భరించెను, నీ ప్రేమ నన్ను గెలిచెను. కాళ్ళ చేతులకు శీలలు గుచ్చబడి తన మోముపై ఉమ్మి వేయబడి తల వాల్చుటకైనా స్థలమే లేదే. పాట్లు పడే యేసు నీ కొరకే, పాట్లు పడే యేసు మన కొరకే. పేద నరుని రూపము ధరించి యేసు రాజుని చెంత నిలిచే. పేద నరుని రూపము ధరించి యేసు రాజుని చెంత నిలిచే. అంగీకారించు ఆయనను, అంగీకారించు ఆయనను, అంగీకారించు ఆయనను. ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో ప్రకృతిని కలగచేసి ప్రకృతి యేసుక్రీస్తును గురించి సాక్ష్యం ఇస్తూ ఉంది. ఇదిగో సాతానుడు యేసుక్రీస్తుని గురించి సాక్ష్యం చెబుతూ ఉన్నాడు. అయ్యా మరణమే యేసుక్రీస్తుని గురించి సాక్ష్యం చెబుతూ ఉంది. అయ్యా మీరు అల్పులమైనటువంటి మా విషయములో పరలోకాన్ని విడిచి ఈ లోకానికి విచ్చేసి అయ్యా పేద నరుని రూపము ధరించి అల్పులుగా రిక్తునిగా ఈ లోకానికి విచ్చేసి మా ముందు మీరు నిలబడ్డారయ్యా, మా ముందు మీరు నిలబడ్డారయ్యా. ఇదిగో హృదయమనే తలుపు యొద్ద నిలబడి ఆయన తట్టుచూ ఉన్నాడు. ఎవరు ఆయన స్వరమును వింటారో, ఎవరు ఆయన మాటను వింటారో వారి యొద్ద ఆయన ఉండాలని ప్రకృతిని ఏలినవాడు, మరణాన్ని జయించిన వాడు, సాతానికే భయము పెట్టించినటువంటి వాడు ఆయన నీ ముందు నిలబడి నిన్ను తడుతూ ఉండగా ఈ రాత్రి అంగీకరించగలిగితే నిజమైనటువంటి క్రిస్మస్, యేసుక్రీస్తు పుట్టుక నీ జీవితంలో, నీ కుటుంబంలో కలగబోతూ ఉంది. దేవా నీకు స్తోత్రాలు అయ్యా. మీరేనైనా ఇంతవరకు మమ్మల్ని బలపరిచి నడిపిస్తూ వచ్చారు. ముందున్నటువంటి కార్యక్రమాన్ని ప్రభువా మీరే దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా జరిగించి సహాయమును అందచేయమని కోరుతున్నామయ్యా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం తండ్రి. చక్కని సమయాన్ని మీరు మాకు ఇచ్చారు ప్రభువా. ఈ రాత్రి నీ మాటల చేత మీరు మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి తండ్రి నీ పిల్లలను ప్రభువా నీ వాక్యము చేత నింపినందుకు వందనాలు చెల్లిస్తూ నీ దాసుని ప్రభువా మీరు నిలబెట్టి నీవు భూమి మీదికి వచ్చిన ఉద్దేశాన్ని అదే రీతిగా ప్రభువా నీవు ఎలాంటి వాడవో ప్రభువా మేము తెలుసుకోవడానికి ఆయా ప్రజలందరూ ఆయా తండ్రి ఏమనుకుంటూ ఉన్నారో తండ్రి ఆ ఉద్దేశాన్ని ప్రభువా అది ఇదిగో ఆయా తండ్రి యేసుక్రీస్తు ఏమిటో ప్రభువా నీ దాసుని ద్వారా చక్కని మాటలు మీరు వివరించినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ నిజముగా నీవు ప్రభువా ఆ స్వభావములు కలిగిన వాడవని ఈరోజు మరొకసారి మీరు తెలియపరిచినందుకు నీ దాసుని ద్వారా నీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం ప్రభు తండ్రి. ఆమేన్.